Hello, guys. Welcome to Physics Link, one stop solution for physics learning. So, today in this video, I have taken this topic career after MSc Physics. ఓకే అయితే ఇక్కడ ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మందికి ఏంటి చేయాలి తర్వాత ఏంటి అనే డైలమాలో ఉంటారు. ఓకే సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒకసారి మీరు తెలుసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, ఎంఎస్సి ఫిజిక్స్ అయిన తర్వాత మనకు త్రీ ఆపర్చునిటీస్ మేజర్గా త్రీ టైప్స్ ఆఫ్ పాత్స్ అనే మనం క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్‌ది టీచింగ్. టీచింగ్ ప్రొఫెషన్‌లోకి వెళ్ళొచ్చు. అలాగే సెకండ్ వన్ రీసెర్చ్. ఓకే. అండ్ ద థర్డ్ వన్ ఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. Subject matter expert or content writer. ఓకే. ఫస్ట్ థింగ్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అలాగే కంటెంట్ రైటర్ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనకు రీసెంట్‌గా ఆన్‌లైన్ మోడ్‌లోకి ఎడ్యుకేషన్ అనేది కన్వర్ట్ అయ్యే ప్రాసెస్‌లో మనకు సో మెనీ కంపెనీస్ అనేవి మనకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అందులో కంటెంట్ రైటర్‌గా లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్‌గా మనం ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెగ్. ఓకే. ఇందులో మీరు క్వెషన్ అండ్ ఆన్సర్స్, ఇక్కడ చెగ్ ఈజ్ అన్ అమెరికన్ బేస్డ్ కంపెనీ. సో మేజర్‌గా అమెరికన్ స్టూడెంట్స్ క్వెషన్స్ పోస్ట్ చేస్తారు. సో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మనం ఆన్సర్స్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మనం ఎన్ని ఆన్సర్స్ అయితే పోస్ట్ చేస్తామో దానికి తగినట్టు పేమెంట్ ఇస్తారు ఇక్కడ. ఇది ఇక్కడ పార్ట్ టైమ్ అలాగే ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే రీసెంట్‌గా ఆహ్, బైజూస్ ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి ఆన్‌లైన్‌లో. సో వీటన్నిటికి కంటెంట్ రైటర్‌గా అంటే నోట్స్ మెటీరియల్స్ ప్రిపేర్ చేయడం, లేదంటే టెక్స్ట్ బుక్ హ్మ్, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇలాంటివన్నీ ఈ కేటగిరీలోకొస్తాయి. ఓకే. అలాగే ఇప్పుడు టీచింగ్ విషయానికొద్దాం. టీచింగ్‌లో మనం లెక్చరర్‌గా ట్రై చేయాలి. ట్రై చేస్తాం. ఓకే. లెక్చరర్ ఆర్ ప్రొఫెసర్. ఓకే. యాక్చువల్‌గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంఎస్‌సి యూ విల్ ట్రై వన్ ఆఫ్ దీస్. ఓకే. లెక్చరర్‌గా ట్రై చేయొచ్చు. ప్రొఫెసర్‌గా లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మనం ట్రై చేయొచ్చు. ఓకే. సో అయితే ఇక్కడ ఆహ్, మనకు గవర్నమెంట్ సెక్టార్‌లో గవర్నమెంట్ సెక్టార్‌లో ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఏపీపీఎస్‌సి రిక్రూట్మెంట్స్ కండక్ట్ చేస్తుంటుంది. సో ఇందులో జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్, అలాగే డీఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ వీటికి ట్రై చేయొచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టార్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో కూడా మనం ట్రై చేయొచ్చు లెక్చరర్‌గా. ఈ కాలేజెస్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో కూడా మనం ట్రై చేయొచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్‌లో ఈ పోస్ట్‌లకి అప్లై చేయాలంటే కంపల్సరీగా లెక్చరర్‌షిప్ అనేది ఉండాలి. లెక్చరర్‌షిప్ అంటే ఆహ్, ఇక్కడ లెక్చరర్‌షిప్‌ని మనకు 2 ఎగ్జామ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తాయి. అవి ఏంటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ విషయానికొస్తే ఏపీ సెట్. అలాగే నేషనల్ లెవెల్‌లో ఏ కాలేజ్‌నైనా మనం ఏ గవర్నమెంట్ సెక్టార్‌లో అప్లై చేయాలన్నా, లెక్చరర్ పోస్ట్‌లకి అప్లై చేయాలన్నా మనకు సీఎస్ఐఆర్ నెట్, సీఎస్ఐఆర్, యూజీసీ 2 జాయింట్‌గా
మనకు నెట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ని కండక్ట్ చేస్తాయి. సో, ఇందులో మనం లెక్చరర్‌షిప్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, ఆ జాబ్‌కి అప్లై చేసుకొని మనం ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఈ ఎగ్జామ్‌కి అప్లై చేసుకుంటే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు లెక్చరర్‌షిప్ అనేది ఇస్తుంది. అయితే ఇక్కడ ఏపీ సెట్ అలాగే సీఎస్ఆర్ యూజీసీ నెట్ ఈ ఎగ్జామ్స్ ద్వారా ఎల్ఎస్‌కి సెలెక్ట్ అయితే ఇది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. సో, ఇవి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్‌లో అంటే మాక్సిమం ప్రైవేట్ కాలేజెస్ ఈ ఎల్ఎస్‌ని లేకపోయినా ఈస్ నాట్ మ్యాండేటరీ. ఎల్ఎస్ లేకపోయినా జాబ్స్‌ని తీసుకుంటాయి. ఓకే. కాకపోతే ఇక్కడ పేమెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రీసెర్చ్ సెక్టార్‌కి వద్దాం. రీసెర్చ్‌లో మనకు కొన్ని ఎగ్జామ్స్ అనేవి ఆహ్, క్వాలిఫై అయిన తర్వాత మనం ఈ రీసెర్చ్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో మనం పీహెచ్‌డీల కోసం అప్లై చేయొచ్చు. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే సీఎస్ఐఆర్, యూజీసీ, నెట్. అయితే ఇక్కడ జేఆర్ఎఫ్, జేఆర్ఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ రీసెర్చ్‌కి ఎలిజిబిలిటీ. ఓకే. అలాగే జేఈఎస్టీ జస్ట్ ఓకే. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. అలాగే గేట్, గేట్ ఓకే. అలాగే టిఫర్, టిఫర్ ఓకే. దీస్ ఆర్ సమ్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే మీరు ఆహ్, ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఆర్గనైజింగ్ ఆహ్, ఎగ్జామ్ బట్టి మీరు డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. అయితే ఫస్ట్ థింగ్ సీఎస్ఆర్ యూజీసీ నెట్ విషయానికొస్తే సీఎస్ఆర్ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్, జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే దీని వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. ఓకే. 2 ఇయర్స్ ఉంటుంది. సో, ఈ 2 ఇయర్స్‌లో మీరు ఏదైనా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని, లేదంటే డిఫరెంట్ ఐఐటీస్‌లో గాని, సెంట్రల్ యూనివర్సిటీస్‌లో గాని, స్టేట్ యూనివర్సిటీస్‌లో గాని, మీరు ఇంకా డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. వాటిల్లో మీరు పీహెచ్‌డీ కోసం అప్లై చేయొచ్చు. ఓకే. ఏంటి? ఐఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, సిఎస్ఐఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ మేజర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. వీటిల్లో మీరు జేఆర్ఎఫ్, జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వీటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో, జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వడం వల్ల మీకు స్టైపెండ్ అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ మీ ఫస్ట్ 2 ఇయర్స్‌లో మీకు అరౌండ్ 30,000 స్టైపెండ్ వస్తుంది. అదే నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్, 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత పీహెచ్‌డీ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ జేఆర్ఎఫ్ అనేది ఎస్ఆర్ఎఫ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, అప్పుడు మీకు స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఓకే. థిస్ ఈస్ అబౌట్ సీఎస్ఆర్ యూజీసీ నెట్. అయితే ఇక్కడ సీఎస్ఆర్, జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన తర్వాత కొంతమందికి సీఎస్ఆర్ అనేది జేఆర్ఎఫ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే కొంతమందికి యూజీసీ అనేది జేఆర్ఎఫ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో, సీఎస్ఆర్, యూజీసీ 2 జాయింట్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేసినా క్వాలిఫై అయిన తర్వాత కొంతమందికి సీఎస్ఆర్ అనేది జేఆర్ఎఫ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ అమౌంట్‌ని స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ యూజీసీ అనేది కొంతమందికి ఈ గ్రాంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. స్టైపెండ్ అనేది ప్రొవైడ్ చేస్తది.
ఓకే. సో, ఈ అమౌంట్ మాత్రం ఒకేలా ఉంటుంది. కాకపోతే ఈ అప్లికేషన్ రూల్స్ అనేవి అప్లై చేసుకునే విధానం అనేది ఈ రెండిటికి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ థింగ్ గేట్. గేట్ ఎగ్జామ్ విషయానికొస్తే ఇక్కడ గేట్ ఎగ్జామ్స్ అనేవి ఐఐటీస్ అనేవి కండక్ట్ చేస్తాయి. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క ఐఐటీ అనేది ఈ ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తది. సో, ఇక్కడ మనం డెఫినెట్‌లీగా మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిందేంటంటే గేట్ త్రూగా మనం ఇండియాలో ఉన్న డిఫరెంట్ ఆహ్, ఐఐటీస్‌లో మనం పీహెచ్‌డీకి అప్లై చేయొచ్చు. ఓకే. వి కెన్ అప్లై ఫర్ పీహెచ్‌డీ ఇన్ ఇండియాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటీస్‌లో మనం పీహెచ్‌డీ కోసం అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ గేట్ అనేది మనకు 2 ఇయర్స్ వ్యాలిడిటీ. సారీ 3 ఇయర్స్ వ్యాలిడిటీ. ఓకే. 3 ఇయర్స్ లోపు ఒకసారి గేట్ క్వాలిఫై అయితే 3 ఇయర్స్ లోపు మనం ఏ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్‌కైనా మనం పీహెచ్‌డీ కోసం అప్లై చేయొచ్చు. అయితే 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా జేఆర్ఎఫ్ అనేది ఎక్స్‌పైర్ అవుతుంది. సో, మళ్ళీ మీరు గేట్ ఎగ్జామ్ కోసం మళ్ళీ అప్లై చేయాల్సుంటుంది. మళ్ళీ క్వాలిఫై అవ్వాల్సుంటుంది. అయితే ఇక్కడ గేట్ ఎగ్జామ్‌కి నో ఏజ్ లిమిట్. నో ఏజ్ లిమిట్. ఇక్కడ స్టైపెండ్ కూడా సేమ్ ఆల్‌మోస్ట్ 30,000 ఇలా ఉంటుంది. స్టైపెండ్ ఉంటుంది. ఓకే. అలాగే నెక్స్ట్ జస్ట్ ఎగ్జామ్ విషయానికొస్తే జస్ట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో ఫేమస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవి కంబైన్డ్‌గా ఈ ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐజర్, ఐజర్ అలాగే ఆహ్, టెఫర్ అలాగే ఐఐఎస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇలా మేజర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో. ఇవి కంబైన్డ్‌గా జస్ట్ ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తాయి. సో, జస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనం పీహెచ్‌డీస్ కోసం ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూషన్‌లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే. సో, మీరు jest.org.in ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకు పార్టిసిపెంట్ ఇన్‌స్టిట్యూషన్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మొత్తం ఇన్‌స్టిట్యూషన్ లిస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే. ఆ తర్వాత టీఐఎఫ్ఆర్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో, ఇది పేరులోనే ఉంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో, టాటా రిలేటెడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌లో మనం పీహెచ్‌డీ కోసం అప్లై చేయడం కోసం ఈ ఎగ్జామ్ అనేది మనకి ఎలిజిబిలిటీ ఇస్తుంది. సో, ఇక్కడ వీటికి మన స్టైపెండ్ అనేది ఉంటుంది. ఓకే. సో, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. అయితే ఇక్కడ ఈ టెఫర్ ఎగ్జామ్‌కి గేట్, గేట్ క్వాలిఫికేషన్ ద్వారా కూడా మనం ఈ ఎగ్జామ్‌కి అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ ఎగ్జామ్ బదులు మన గేట్ స్కోర్‌ని బట్టి ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కి. సో, దిస్ ఈజ్ మేజర్ ఆపర్చునిటీస్ వి హావ్. అలాగే వీటితో పాటుగా రీసెంట్‌గా ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఫోరెన్సిక్‌లో ఫోరెన్సిక్‌లో మనకు కొన్ని జాబ్స్ అనేవి పడ్డాయి. ఫిజిక్స్ బేస్ మీద. ఓకే. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఆహ్, సైంటిస్ట్ పోస్టులకు కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే. సైంటిస్ట్ పోస్టులకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బార్క్ వీటిలో సైంటిస్ట్ పోస్టులకు కూడా అప్లై చేయొచ్చు. అలాగే జియో ఫిజిస్ట్
ఓకే. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్‌లో కూడా పోస్ట్స్ అనేవి పడుతుంటాయి. ఓకే. సో, దీస్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ వి హావ్ ఆఫ్టర్ ఎంఎస్‌సి ఫిజిక్స్. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మెయిన్ థింగ్ మీరు ఎల్ఎస్‌కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి. అంటే లెక్చరర్ ఫెలోషిప్ కోసం ట్రై చేస్తున్నారనుకోండి. సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ అలాగే ఏపీ సెట్ ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. అలాగే జేఆర్ఎఫ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. అంటే పీహెచ్‌డీ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. అప్పుడు మీరు సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ ఓకే. ఇక్కడ ఎల్ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జేఆర్ఎఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే గేట్ ఎగ్జామ్ ఇంకా టెఫర్, జెస్ట్ ఇవి సమ్ ఎగ్జామ్స్. ఓకే. సో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వీటన్నిటికి సిలబస్ అనేది ఆల్మోస్ట్ సేమ్. ఓకే. వీటన్నిటికి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ సిఎస్ఆర్, యూజీసీ నెట్ ఎగ్జామ్‌కి ఏదైతే సిలబస్ ఉంటుందో, అదే సిలబస్ అనేది ఈ ఎగ్జామ్స్ అన్నిటికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మీరు సిఎస్ఆర్, యూజీసీ నెట్ కోచింగ్ తీసుకుంటే, మిగతా వాటన్నిటికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వీటితో పాటు డీఎల్, పీఎల్, జేఎల్ ఈ ఎగ్జామ్స్ కూడా సేమ్ సిలబస్. ఓకే. సేమ్ సిలబస్. అయితే ఇక్కడ క్వెషన్‌ల డిఫికల్టీ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే అలాగే మీరు ఎల్ఎస్ అలాగే జేఆర్ఎఫ్ రెండిటికి ప్రిపేర్ అవుతున్నారనుకోండి. మీరు సిఎస్ఐఆర్, యూజీసీ, నెట్, జేఆర్ఎఫ్ అండ్ ఎల్ఎస్. జేఆర్ఎఫ్ అండ్ ఎల్ఎస్. ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీరు రెండిటికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ క్వాలిఫై అయితే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఎల్ఎస్‌కి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ జేఆర్ఎఫ్‌కి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ జేఆర్ఎఫ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు జేఆర్ఎఫ్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఎల్ఎస్‌కి ఎలిజిబుల్ అవ్వరు. అలాగే ఎల్ఎస్ సెలెక్ట్ చేసుకుంటే, ఎల్ఎస్‌కి మాత్రం ఎలిజిబుల్ అవుతారు. జేఆర్ఎఫ్‌కి క్వాలిఫై అవ్వరు. ఎలిజిబుల్ అవ్వరు. ఒకవేళ మీరు జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ క్రాస్ చేసినా, జేఆర్ఎఫ్ అనేది మీకు రాదు. అలాగే ఇక్కడ జేఆర్ఎఫ్ అండ్ ఎల్ఎస్ సెలెక్ట్ చేసుకుంటే, మీరు జేఆర్ఎఫ్ కట్ ఆఫ్‌ని క్రాస్ చేయాలి. అప్పుడే ఈ రెండిటికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఇక్కడ ఎల్ఎస్‌కి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. కంపేర్ టు జేఆర్ఎఫ్. జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఎల్ఎస్ కట్ ఆఫ్. అయితే మీరు ఎల్ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఎల్ఎస్ కట్ ఆఫ్ క్రాస్ చేస్తే మీరు ఎల్ఎస్ ఎలిజిబులే. అదే ఇక్కడ జేఆర్ఎఫ్ అప్లై చేస్తే జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ దాటితేనే జేఆర్ఎఫ్‌కి ఎలిజిబుల్. ఎల్ఎస్‌కి ఎలిజిబుల్ అవ్వరు. అదే జేఆర్ఎఫ్ అండ్ ఎల్ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ క్రాస్ చేయాలి. అప్పుడు జేఆర్ఎఫ్‌కి, ఎల్ఎస్‌కి రెండిటికి ఎలిజిబుల్ అవుతారు. సో, ఇక్కడ మీ ఆప్షన్ అనేది కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ సిఎస్‌ఈ నెట్ ఎగ్జామ్‌కొచ్చేసరికి కట్ ఆఫ్ అనేది జనరల్‌గా జేఆర్ఎఫ్ విషయంలో 80 మార్క్స్. ఓకే. 80-90 ఈ రేంజ్‌లో ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఫర్ జనరల్ కేటగరీ. ఓకే. అలాగే గేట్ ఎగ్జామ్‌కొచ్చేసరికి గేట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు కట్ ఆఫ్ అనేది అరౌండ్ 40 మార్క్స్. ఓకే. ఫర్ జనరల్ కేటగరీ. ఓకే. ఈ కట్ ఆఫ్స్ అనేవి అటు ఇటు ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. అలాగే ఏపీ సెట్ విషయానికొస్తే మనకు ఔట్ ఆఫ్ 300 మార్క్స్‌కి ఇది ఔట్ ఆఫ్ 100. దిస్ ఈజ్ ఔట్ ఆఫ్ 200. ఇక్కడ అరౌండ్ 190 ఈ రేంజ్‌లో కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కెరీర్ పాత్స్ ఆఫ్టర్ ఎంఎస్‌సి ఫిజిక్స్. సో, ఐ హోప్ యూ లెర్న్డ్ సంథింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వెబ్‌సైట్ ఒకసారి విజిట్ చేయండి. దిస్ ఈజ్ మై వాట్సాప్ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ ఫేస్‌బుక్ పేజ్. అలాగే దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానెల్ ఫర్ ఫిజిక్స్ లింక్.
సో థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.